రైట్ ప్రవీణ్, మీరు కోర్టులో కూడా ప్రస్తుతం వాదనలు మొదలు కాబోతున్నాయా ఏంటి అక్కడ పరిస్థితి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఒకసారి కోర్టు బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా చూద్దాం. ఇప్పటికే పోలీసులకు కూడా తమ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అల్లు అర్జున్ చెప్పారు, ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన బాధాకరమే, కానీ ఆ సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను రావడంతోనే ఈ సంఘటన జరిగిందనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి సినిమా రిలీజ్ సందర్భంగా కూడా థియేటర్కు రావడం అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ ఇలాంటి సంఘటన కూడా జరిగింది సో అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ అంశాలపైన పోలీసులు కూడా అడిగారు, వీటన్నిటి గురించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి పోలీసులను అడిగి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఒకవేళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కొట్టివేసినా, లేకపోతే మరోవైపు వాయిదా వేసినా, తిరిగి నాంపల్లి కోర్టులో కూడా రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే రకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, పోలీసులు కూడా ఈ కేసు సంబంధించిన దానిపైన చర్చించి తర్వాత వాదనలు వినిపించబోతున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు చాలా మంది అభిమానులు కావచ్చు లేదా వారి కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ అనడంతో ఆయనకు చేరుకుని సంఘీభావం తెలుపుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఆయన్ను ఈ క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు వేరు మార్గాల గుండా కూడా ఆసుపత్రి నుంచి కోర్టుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో నుమాన్, ఏంటి ప్రస్తుతం కోర్టు బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పోలీసు యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను అదుపు చేసేందుకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అక్కడికి వచ్చినటువంటి అభిమానులు కూడా దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతము కోర్టు బయట మనము చూడొచ్చు, ప్రస్తుతం కోర్టు బయట మనం సిచ్యువేషన్ చూడొచ్చు. అంతా కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. భారీగా అల్లు అర్జున్ అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎవరిని అనుమతించట్లేదు, బయటే అందరినీ ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రెండు వైపులు కూడా ఎగ్జిట్ ఎంట్రీ గేట్ రెండు వైపులు కూడా ఏదైతే ఎవరు కూడా అనుమతించకుండా బ్యారికేడ్లను పెట్టారు. కేవలం కోర్టుకి వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సందర్శకులు కానివ్వండి, ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో, సో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సో మిగిలిన ఎవరిని మాత్రం పోలీసులు లోపలికైతే అనుమతించట్లేదని చెప్పవచ్చు. రెండు వైపులు కూడా వచ్చేటటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో, ఇటు బజార్ ఘాట్ నుంచి వచ్చేటటువంటి రూట్ మార్గం కానివ్వండి, లక్డికాపూల్ నుంచి వచ్చేటటువంటి రూట్, అదేవిధంగా ఏదైతే ఇటు మల్లేపల్లి నుంచి వచ్చేటటువంటి రూట్, ఈ మూడు రోడ్డు మార్గాలు కూడా పూర్తిగా బ్యారికేడ్లను పెట్టేశారు. ఎవరిని కూడా ప్రస్తుతం ఇటైతే అనుమతించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు వందలాది పోలీసులను అయితే మోహరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, రోప్ పార్టీ కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఇక్కడికి వస్తున్నటువంటి వారందరూ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తే మాత్రము ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇటు అభిమానులు కూడా చేరుకుంటారు కాబట్టి వారందరినీ కూడా వెళ్ళేటటువంటి క్రమంలో కింద గందరగోళం చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో అభిమానులు ఎవరు కూడా ఇటువైపు రానియకుండా ఎక్కడికక్కడ కూడా వారిని బ్యారికేడ్స్ పెట్టేసి ముందుగానే ఆపేస్తున్నారు. మరోవైపు అసలు నాంపల్లి అనగానే మొత్తం కూడా ఏదైతే ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి మార్గం, ఇరుకు గల్లీలు, ఇరుకు అంతా కూడా ఒక ఎప్పుడు ట్రాఫిక్ ఉండేటటువంటి ఏరియా. సో అలాంటిది ఏదైతే ఒక హీరో రావడంతో ఇక్కడ ఏదైతే మొత్తం ఒకంత భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు వచ్చినటువంటి వెహికల్స్ ఏవి కూడా రానియకుండా ఎక్కడికక్కడ కూడా ఆ పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నాంపల్లి ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు నాంపల్లి కోర్టులో ప్రస్తుతం పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని హాజరుపరిచారు. సో మరోవైపు ఏదైతే సాయంత్రం 4 గంటలకు లంచ్ మోషన్ పై కూడా ఏదైతే హైకోర్టులో విచారణ జరగనుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ కి తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో, సో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా ప్రస్తుతం ఏదైతే వారి వాదనలు అయితే వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో అది 4 గంటలకు వాయిదా పడింది. సో 4 గంటలకు ఏదైతే దాని మీద విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరపున కూడా ఏదైతే వాదనలు అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి తరలించినటువంటి నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టు బయట మాత్రం పూర్తిగా ఏదైతే మనం చూస్తున్నామో, అంటే ఇటీవల కాలంలో ఈ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇంత రద్దీ, ఇంత భారీ పోలీసు బందోబస్తు అనేది కనిపించలేదు. సో మనము చూస్తున్నాము ఏ స్థాయిలో పోలీసు బందోబస్తు ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు వందలాది పోలీసులను అంతా కూడా ఇక్కడ మోహరించారు. సో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానివ్వండి, దాంతోపాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా రోప్ పార్టీని కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో 4:30 వరకు ఏదైతే వాదనలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏదైతే 4 గంటలకు హైకోర్టులో కూడా దీని మీద సంబంధించిన హీరింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, వాదనలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఒకంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పవచ్చు. సో సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఓ ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేసింది. వాస్తవానికి 2 రోజుల ముందుగానే తాము చిక్కడపల్లి పోలీసులకు ఏదైతే అనుమతి కోసము, అక్కడ బందోబస్తు అనుమతి కోసము ఒక అర్జీ కూడా పెట్టుకున్నట్లు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక ప్రెస్ నోట్ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అందరూ చేరుకుంటున్నారు. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయటికి రావాలంటే కూడా కొంతమంది ఇక్కడ అభిమానులు కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం అయితే వస్తున్నటువంటి అభిమానులు అయితే అక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు, ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా. ఏదైతే ఇటు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ పోలీసు బందోబస్తును అయితే ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో అల్లు అర్జున్ రిమాండ్కి తరలిస్తే మాత్రం ఏదైతే చంచల్గూడ జైలుకి తరలించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అటు చంచల్గూడ జైలు దగ్గర కూడా పోలీసులను అయితే మోహరించి పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. భారీ బందోబస్తు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇటువైపు చూసుకున్నా కూడా పోలీసులను అయితే మోహరించారు, రోప్ పార్టీ వేసేసి ఇటువైపు వచ్చేటటువంటి వారిని కూడా ఎవరిని కూడా లోపలికైతే అనుమతించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు వెహికల్స్ని కూడా సిద్ధం చేసి పెట్టారు, లోపల నుంచి వస్తే వెంటనే రూట్ అంతా కూడా క్లియర్ చేసి పెట్టారు. ఈ మార్గంలో కూడా రూట్ అంతా కూడా క్లియర్ చేస్తారు. మనం చూడొచ్చు, ఇటు ఎస్కార్ట్ వెహికల్స్ కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు. దాదాపు అల్లు అర్జున్ వచ్చేటటువంటి క్రమంలో కూడా 3 వెహికల్స్ని సిద్ధం చేసి పెట్టారు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ పైలట్ వెహికల్స్తో పాటుగా ఏదైతే పెట్రోల్ వెహికల్స్ కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. లోపల నుంచి ఒకవేళ బయటికి వస్తే వెంటనే రిమాండ్కు తరలించే పరిస్థితి ఉంటే కనుక వెంటనే రూట్ అంతా కూడా క్లియర్ చేసి పెట్టే విధంగా కూడా ఇప్పటికీ పోలీసులు అంతా కూడా రూట్ని కూడా క్లియర్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాము వెహికల్స్ని కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు, ట్రాఫిక్ని కూడా అంతా. ఎందుకంటే అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రి నుంచి ఏదైతే నాంపల్లి కోర్టుకి వచ్చేటటువంటి క్రమంలో కూడా గ్రీన్ ఛానల్ ద్వారా అంటే రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేసి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో అదే పరిస్థితి ఇప్పుడు చంచల్గూడ జైలుకి తరలించేటటువంటి క్రమంలో కూడా అదే విధంగా ఎక్కడ కూడా అభిమానులు కానివ్వండి, రోడ్డు మీద ఎవరు అడ్డు రాకుండా అంతా ఏదైతే త్వరితగతిన సాధ్యమైనంత తొందరగా ఏదైతే చంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలించేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇటు మనం ఇప్పటివరకు చూసాము అంతా కూడా పూర్తిగా ఒక గందరగోళ వాతావరణం అయితే ఇటు నాంపల్లి కోర్టు బయట అయితే చోటు చేసుకుంది. చూస్తున్నాం.